ఇందుకూరుపేట మండలం కొర్టూరు గ్రామ యానాది దిబ్బ గిరిజన వాసుల శ్మశాన స్థల ఆక్రమణపై గిరిజనులతో పాటు రాష్ట్ర గిరిజన నాయకులు, సిపిఎం, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఇందుకూరుపేట మండల తహసీల్దార్ కృష్ణప్రసాద్ శనివారం డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, మండల సర్వేయర్ హరినాథ్, కొర్టూరు సచివాలయ సిబ్బంది కలిసి శ్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజనులు తమకు శ్మశానానికి కేటాయించిన 50 సెంట్లు హద్దులు చూపించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద కొర్టూరు యానాది దిబ్బ మీద గిరిజనుల సమస్యకు పరిష్కారం రానుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏలూరు అశోక్, మాణికుల బాబు, మాణికుల ఆదిశేషయ్య, శ్రీనివాసులు, గుడిసె మణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది మైపాడు గ్రామము 640. అప్పుడు మైపాడు సర్వే నెంబర్ కూడా 644 ఇచ్చినారమ్మా. పాత సార్ అక్కడ ఇచ్చినప్పుడు మైపాడు వాళ్ళకే ఫీలింగ్ ల్యాండ్ ఉందమ్మా. కృష్ణాపురం అవుతుంది. అక్కడ హైదరాబాద్ వాళ్ళకి వంట చేసుకునేదానికి వీలు లేదని ఈ భూమి కొన్నారు సార్. హైదరాబాద్ వాళ్ళు ఈ భూమి కొని మా భూమి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భూమి మాకు ఇచ్చేస్తారు. అప్పుడు పట్టాలి సార్. అప్పుడు ఇచ్చినప్పుడే పట్టాలి. బయటికి తెచ్చేటప్పుడు జెరాక్స్ తేవాలమ్మా. ఇవ్వలేదు కదా, పట్ట ఇవ్వనప్పుడు దీనికి పెట్టేద్దాం అంతే కదా. అలినేషన్ ప్రపోజల్ పెట్టేసి 20 వరకు పెట్టేస్తే మొత్తం కలిపి 48, 50 అవుతుంది. వాళ్ళు అడిగింది కూడా 50 కదా. అది కూడా పెట్టి చేసిన తర్వాత మేము ఒకసారి సర్వేర్ గారితో కూర్చొని మొత్తం టోటల్ ఎక్స్టెంట్ ఉంటుంది, అప్పట్లో సిజేపీ పట్టాలు ఇచ్చిన విస్తీర్ణాలు ఏనండి, అవి ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలు అవన్నీ జిరాక్స్ తీసుకుంటాము. తీసుకొని ప్రజెంట్ మేము ఫీల్డ్ మీద ఉన్న ఎంజాయ్మెంట్ కూడా చూడాలి. అంటే ఆయన డీఫారం పట్టా ఇచ్చి దాంట్లో కండిషన్స్ ఉంటాయి కదా, డీఫారం పట్టా ఇచ్చిన కండిషన్స్ ఉంటాయి కదా, అవి కూడా వెరిఫై చేసుకొని దాని యొక్క రీజన్స్ మేము కూడా ఒక నోటీస్ ఇచ్చి కాల్ఫర్ చేసుకొని దాన్ని బట్టి మేము డెసిషన్ చేస్తాం. సరేనా? ప్రజెంట్ అయితే ఇది ఎవరు సాగుబాటు అది ఆక్రమణ అయితే జరగదు. మీరు ఇట్లా గుంతలు గింతలు కొట్టవాకండి. ఏదైనా ఉన్నా కానీ తహసీల్దార్ గారికి ఒక మాట చెప్పి చేయండి, ఇబ్బంది ఏం లేదు. నేను మీకు అదే నాకు చెప్తున్నా ఒక మాట. ఇవి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఎట్లా జరిగింది, దేని బేస్ జరిగింది, అప్పట్లో ఏదైనా పాత రికార్డ్ ఏదైనా ఉందా ఆఫీస్లో చూసి వెరిఫై చేసుకుంటాం. అప్పట్లో తహసీల్దార్ గారు మీకు చెప్పింది కూడా అదే కదా, 50 సెంట్లు ఇమ్మన్నారు. కానీ అదే సార్ ఏంటంటే మీ సమస్య పెంచడానికి వీళ్ళకి శ్మశానానికి ఒక 50 సెంట్లు పెట్టి రిమైనింగ్ ఉంటే వాళ్ళకి శబ్దం అన్నారు. అది ఇప్పుడు మీరు చెప్పే ఈ గోవా ఆక్రమిస్తున్నారు, పొలం లేదని, అది దీనికి ఎందుకు అవుతుందా? మీరు అర్జీ ఇచ్చారు కదా, దీనికి సంబంధించిన సర్వే నెంబర్ కూడా అదేనా? 294లో 1A1 ఈయన అసైన్మెంట్ ప్రకారంగా ఇదే, కానీ సబ్ డివిజన్ కూడా అదే.